గుడ్ ఆఫ్టర్నూన్. ఏమైందో ఏమో తెలీదు. ఇది లిజర్డా అర్థమైతలేదు, మా గోల్డీ అర్థమైతలేదు. ఏమో 2 days, ఒక 3-4 days నుంచి ఇట్లా పడుకుంటుంది ఇది. గోల్డీ చూడండి. జోయక్ ఎక్కడ ఉంది? తీసుకురాపో. జోయక్కని రమ్మని పో. పో బిక్కీ ఇస్తా, తీసుకురాపో. జోయా జోయా మాత్రం బెడ్రూమ్లో బెడ్ మీదే ఉంటుంది. వచ్చేసింది జోయ్ వచ్చేసింది. యాక్చువల్ సమ్మర్ కదా, బయట చాలా వేడి ఉంది. వీళ్ళు ఎక్కడ పడుకుంటున్నారంటే బాత్రూమ్ ఉంటుంది కదా, బాత్రూంలోకి వెళ్ళి పడుకుంటున్నారు ఆ ఫ్లోర్ పైన. ఏసీ అయితే వేస్తున్నాము, ఏసీ వేసినా కూడా వాటికి సఫకేటింగ్ ఉన్నట్టుంది. సో వాళ్ళకి యాక్చువల్లీ ఈరోజు నాకు వర్క్ లేదు. నేను ఇంట్లో ఉన్నానంటే జోయా గోల్డ్ ఈ రెండు పడుకోవన్నమాట. నా చుట్టే తిరుగుతుంటాయి. నేను ఎక్కడికి వెళ్తే, ఏ రూమ్కి వెళ్తే ఆ రూమ్లోకి వస్తూ ఉంటాయి. ఇట్స్ కాల్డ్ ఎఫెక్షన్ అండ్ లవింగ్. అంటే ఎప్పుడు వాళ్ళకే ఇవ్వాలి, వాళ్ళకి అంటే గోల్డెన్ రిట్రీవర్కి ఎస్పెషల్లీ నేను మాట్లాడుతున్నా. గోల్డెన్ రిట్రీవర్ బ్రీడ్ ఎట్లుంటున్నాయంటే అటెన్షన్ అనేది వాళ్ళకే ఇవ్వాలి, దాన్నే చూడాలి. అండ్ జోయాని కనుక కొంచెం తీసుకుని ప్యాంపర్ చేశాను అనుకోండి, అసలు గోల్డీకి జెలస్ అనేది వచ్చేస్తుంది. జెలస్ ఉండదు అని అంటారు కానీ ఉంటుంది దానికి కూడా. దే వాంట్ కేరింగ్ అండ్ లవ్వింగ్. వీళ్ళకి జెలస్ ఎందుకు ఉండదండి? గోల్డెన్ రిట్రీవర్ వీడికైతే చాలా జెలస్ ఉంటుంది. అదిగోండి జోయా ఏమో పట్టించుకోకుండా ఉంది. జోయమా ఇక గోల్డెన్ రిట్రీవర్ బ్రీడ్ వచ్చేసి తోకుక్కుంటా నా దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. నేను దాన్ని కనుక పిలిచాను అంటే ఇట్రా. అండ్ నేను ఎందుకు చేస్తున్నాను అంటే, జోయా తోక చూడండి, జోయమ్మ అంటే తోక ఎట్లా ఊపుతుందో. జోయా మా జోయమ్మ కొంచెం చబ్బి